సంభవం నీకే సంభవం, ధర్మానికి నువ్వే రాజువై, న్యాయానికి నువ్వే మూర్తివై, అది నీకే సంభవం. సంభవం సంభవం, నీ తల్లివా నీ చెల్లివా, రోడ్డు పక్క అనాథవా అంటూ ఒక పీడిత ప్రజల ఆర్తనాదాలని విని బెబ్బులివై బొబ్బిలి పులివై అంటూ ఎన్టీఆర్ గారు విజృంభించినటువంటి సినిమా బొబ్బిలి పులి 1982 జూలై 9న విడుదలైంది. ఈ సినిమాకి ఎన్నేళ్ళు పూర్తయినా కూడా ముఖ్యంగా చట్టంలోని లొసుగుల్ని ప్రశ్నించే ఒక మేజర్ చక్రధరగా బొబ్బిలి పులిగా ఎన్టీఆర్ గారి పాత్ర అజరామరం అని చెప్పొచ్చు తెలుగు ప్రేక్షకులకి. దాసరి నారాయణరావు గారి గొలుసు కట్టు డైలాగులు, అలానే జేవి రాఘవుల గారి అద్భుతమైన మ్యూజిక్. నేను మొదట చక్రవర్తి గారు అయి ఉంటారు అనుకున్నా, ఎందుకంటే అప్పట్లో మాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఈ కాస్టింగ్, ఏ టెక్నీషియను ఏ విభాగానికి పనిచేశాడు అనేవి తక్కువ తెలుసుకునేవాళ్ళం. ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు, కేవలం హీరో హీరోయిన్లు పాటలు సినిమా ఇదే. ఈ సినిమా గురించి ఈ మధ్యకాలంలో కొంతమంది రాస్తూ ఇదే ఆ తర్వాత కాలంలో భారతీయుడికి స్ఫూర్తి కీర్తి అనేది రాశారు, కానీ వాస్తవంగా ఇది కాదు, ఇది సర్దార్ పాపారాయుడు. ఎందుకంటే స్వాతంత్ర సమరయోధుడిగా తన పాత్ర తాను నిర్వర్తించి ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలను చూసి తిరగబడే పాత్ర అది సర్దార్ పాపారాయుడు. అది కాస్త కూస్తూ భారతీయుడికి దగ్గరగా ఉంటుంది. ఆ స్ఫూర్తి పొందాడా లేకపోతే ప్రతి ఒక్కళ్ళలో కలిగే భావజాలంతో అలా చేశారా అనేది పక్కన పెడితే, ఈ బొబ్బిలి పులికి సంబంధించి ఒక ఐకానిక్ స్టిల్స్ మీరు గుర్తొచ్చి ఉంటారు. ఒక తుపాకీ ఇలా పట్టుకొని ఆయన మెడ నిండా ఇలా వేసేసుకొని, అంటే కొంత కామెడీకి కూడా ఉంటుంది. అది మనకి బుల్లెట్లు మెడలో వేసుకొని ఒక్కొక్కటి తీసి పేల్చేంత టైం ఉండదు కదా అని, అది ఏంటి అనేది నాకు చాలా రోజులు అర్థం అవ్వాలి, మెడలో వేలాడుతుంది. బొబ్బిలి పులి పేరుతో తెలుగునాట డ్రామా కంపెనీల్లో ప్రతి వారికి అలాంటి వేషం ఒకటి వేసేవారు. ఒక జవానుగా తాను అలవరుచుకున్నటువంటి దేశభక్తి, నిజాయితీ సొసైటీలో లోపించినప్పుడు తన కుటుంబానికే జరిగిన అన్యాయానికి అది ఒక్కటే కాదు, అలాంటి ఆర్తనాదాలు ఇంకా దేశంలో ఎంతమంది దగ్గర వినిపిస్తున్నాయి, వాళ్ళందరికీ అండగా ఉండే ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి క్యారెక్టరే ఈ బొబ్బిలి పులి సినిమా. దాసరి నారాయణరావు గారు తనకే సాధ్యమైనటువంటి ఒక గెటప్ల్ని చిత్రీకరించి ఎన్టీఆర్ గారి మీద అలా చూపించినటువంటిది. ఒక కాటి కాపరిగా ఆయన కనిపిస్తాడు, మేజర్గా బొబ్బిలి పులిగా. మీకు మేకప్ పరంగా కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. క్లీన్ షేవ్ చేసి ఎన్టీఆర్ గారికి ఉన్న ఈ సొట్టలు ఇవన్నిటినీ కూడా ఇప్పుడు నేను పాడిన పాట తాలూకు నేపథ్యం ఎక్కడ అంటే, అతను జైలులో పడినప్పుడు ఆ క్యారెక్టర్ వైట్ అండ్ వైట్ వేసి 4-5 బటన్ల కింద దాకా తీసేసి ఉంటే, మామూలుగా అయితే అది ఎవరైనా సరే ఎబ్బెట్టుగా అనిపించేది. కానీ అప్పటికి ఎన్టీఆర్ గారికి ఉన్నటువంటి ఆ చరిష్మా కానీ మరొకటి కానీ ప్రేక్షకుల్ని వాటన్నిటిని పక్కన పెట్టి పాత్రలోనే నిలమయ్యేలాగా చేశారు. డైలాగులు కూడా అయినా దాసరి నారాయణరావు గారే, స్క్రీన్ ప్లే కానీ పాటలు, అది 1వ నెంబర్ బస్సు, ఆ తర్వాత తెల్ల తెల్ల చీరల్లోని, సంభవం నీకే సంభవం, ఇంకా ఓ అప్పారావు ఓ సుబ్బారావు పాటలు. దీని అన్నిటికన్నా ముందు జననీ జన్మభూమిచ్చ అనే పాట మాకు బాగా ఫేవరెట్ అట. చిన్నప్పుడు రేడియోలో వచ్చేటప్పుడు ఇది నా పాట అని వింటూ ఉండేవాళ్ళం అన్నమాట. అది ఆ మూడుని ఎలివేషన్ చేస్తుంది ఆ మ్యూజిక్. మీరు ఇప్పటికైనా వినండి, ఆ జననీ జన్మభూమిచ్చ, స్వర్గాదపి ఫిగరేసి అనే ఒక పాట 3 కానీ, ఈ సంభవం నీకే సంభవం, అసలు ఆ మ్యూజిక్ ఎలా చేస్తే బాలసుబ్రహ్మణ్యం గారు ఎలా పాడగలిగారు? ఎందుకంటే మధ్యలో పాజ్ ఉంటుంది, ఆ పాజ్ మధ్యలో చిన్న సౌండ్ వస్తుంది, టింగ్ 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 అని ఎలివేషన్ చేసుకుంటూ వెళ్తారు. సంభవం అని ఒక హై పిచ్కి వెళ్ళిపోతుంది. ఆ పాట నేపథ్యంలో వస్తున్నప్పుడు ఎన్టీఆర్ గారు ఒక ఓపెన్ టాప్ జీప్లో కూర్చొని ఆలోచిస్తున్నట్టుగా ఉంటుంది. ఒక రెడ్ షర్ట్, ఒక మేడే కార్మికులు వేసే అంత రక్తపు వర్ణంలో రెడ్ షర్ట్ వేసుకొని వైట్ ప్యాంట్ అనుకుంటా, అంత థిక్
కాంబినేషన్లు కూడా ఈ సినిమాలో చూడవచ్చు మనం. 3 ఎలివేషన్ చేస్తూ ఉంటాయి. అతను అంటే నెక్స్ట్ ఒక విప్లవం దిశగా అడుగులు వేస్తుందా ఈ క్యారెక్టర్ అనటానికి. బహుశా దాసరి గారు అప్పట్లో అంత ఆలోచించి ఉండకపోవచ్చు, ఉండొచ్చు, మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇది నీ ఒక్కడికే సాధ్యము, ఎవరు పట్టించుకోరు ఈ సొసైటీని, నువ్వే తిరగబడాలి అని నేపథ్యంలో వచ్చే పాట అది. ఇక దానికి ముందు సన్నివేశాలు చాలామంది చెప్పే ఉంటారు, మీరు చూసే ఉంటారు. ఒక రిటైర్డ్ మేజర్ చక్రధారి మహావీర చక్ర పురస్కారం అందుకొని వచ్చి తన ప్రేమ శ్రీదేవితో ప్రేమాయణంగా సాగించిన తర్వాత తను మాట ఇచ్చినటువంటి మేజర్ మరణించినటువంటి అతని కోసం అతని కూతుర్ని పెళ్ళాడటం జయచిత్ర గారిని. ఎవరినైతే మురళీమోహన్ గారితోనో వీరితోనో ప్రేమలో ఉన్నాడండి అలా పెళ్లి చేసుకున్న తర్వాత వారిని మర్డర్ చేయటము. జయచిత్ర గారిని ఎందుకు మరి దాసరి నారాయణరావు గారు బాగా ప్రోత్సహించేవాడు. బహుశా పొట్టేలు పున్నమ్మ సినిమా నుంచి అనుకుంటా. అయితే మనకి ఏంటి అంటే ఈ క్యారెక్టర్ని ఎవరినెవరిని ఎంచుకు చేసుకున్నారు అన్న తర్వాత ఎన్టీఆర్ గారి చుట్టూనే తిరుగుతుంది కథలో భాగంగా ఈ తన కుటుంబానికి అన్యాయం, తన చెల్లెల మీద దాడి చేయటం, తల్లిగారు చనిపోవటము, సొసైటీలో ఈ బ్లాక్ మాఫియా ఆగడాలు అరికట్టేందుకు తిరగబడితే అతని మీదనే నేరం నెట్టేసి జైల్లో పడేసిన సందర్భం. ఇది చూడటానికి మామూలుగా ఉంటుంది, కానీ అప్పట్లో ఇది ఒక పేట్రియాటిక్ మూవీనా అనేట్లు కూడా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఒక నక్సలైట్ క్యారెక్టర్ లాగా కూడా ఉంటుంది. ఈ మధ్య చూస్తున్నాం కొన్ని కేసులు. అట్లా చూసినప్పుడు ఎన్టీఆర్ గారు అంటే ఒక 250 సినిమాలు తీసినటువంటి హీరో ఇంకా కొత్తగా ప్రేక్షకులకి ఎలా కనపడాలి, ప్రేక్షకులకి ఒక స్ఫూర్తివంతమైన పాత్ర, వెకిలి పాత్రలు కాకుండా ఒక హుందాతనం, ఈ దేశానికి అవసరమైంది, ఈ సమాజానికి అవసరమైన క్యారెక్టర్గా ఒక హీరోని ఎలా చూపించాలి అనడానికి అప్పట్లో దర్శకులు ఎంత పరితపించేవాళ్ళు అనడానికి కూడా ఈ సినిమాని చూపించవచ్చు. అది ఆయన కోసమే తయారు చేశారని. అయితే కొండవీటి సింహం కానీ, నా దేశం కానీ, జస్టిస్ చౌదరి కానీ, ఈ 3 కూడా రీమేక్ సినిమాలు. సర్దార్ పాపరాయుడు, ఈ బొబ్బిలి పులి మాత్రం రీమేక్ కాదు, సొంతంగా తయారు చేసుకున్నారు దాసరి గారు. ఆ పరంగా గొప్పగా చెప్పొచ్చు. అంటే రీమేక్ సినిమాలు చేయటం తప్ప అని కాదు. రజత పథకమేమో కొండవీటి సింహం అయింది, నీతిపతి ఏమో జస్టిస్ చౌదరి అయింది, లావారిస్ ఏమో నాకు తెలిసి లావారిసే కదా, లావారిస్ ఏమో నా దేశం అయింది, అంతకుముందు జంజీర్ మగాడు. ఇట్లా ఎన్టీఆర్ గారి కెరీరు ఒక శిఖరం మీద ప్రయాణంగా సాగుతున్న సమయం. ఇక దీని తర్వాత ఇంకా మనము ఏం చేయగలము, రాజకీయాలకి వెళ్ళి ప్రజలకు సేవ చేయడం తప్పితే అనే ఆలోచనలకు దిశగా పురిగొల్పిన సినిమాలుగా వీటిని చెప్తారు. మొత్తం ఒక 15-19 సెంటర్లో డైరెక్ట్గా 100 రోజులు, ఇక మొత్తం కలిపితే ఒక 36-39 సెంటర్లో 100 రోజులు ఆడినట్లు దాఖలాలు. కలెక్షన్స్ విషయానికి వస్తే ఫస్ట్ వీక్లోనే 73 లక్షలు కలెక్ట్ చేసి అప్పటికి నెంబర్ 1 సినిమాగా నిలిచిందని చెప్తారు. ఆ తర్వాత కృష్ణ గారి సినిమాలు వచ్చినాయి, వాటిని బ్రేక్ చేసినాయి. రికార్డులు అనేవి ఎప్పటికప్పుడు బ్రేక్ అవుతూ ఉంటాయి కాబట్టి మొత్తంగా 3.5 crores to 5 crores కలెక్ట్ చేసింది బొబ్బిలి పులి అని చెప్తారు. కనకవర్షం కురిపించిన సినిమాలు అన్నమాట ఇవన్నీ ప్రొడ్యూసర్లకి. దీనికి ముందే వచ్చింది సినిమా జస్టిస్ చౌదరి అనుకుంటా, మరి 82లో. అది వచ్చిన 100 రోజులు 60 రోజుల లోపు ఈ సినిమా వచ్చేసింది, July 9, 1982. ఇది ఎన్టీఆర్ గారి నటన గురించి కానీ, అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ అప్పట్లో క్లోజప్స్కి, అంటే మన క్యామ్ మూమెంట్లు కానీ టెక్నాలజీ అంతగా డెవలప్ కాలేదు కాబట్టి కొద్దిగా మనకి అంటే ఎదురుగా క్యారెక్టర్ ఉన్నప్పుడు కెమెరా వైపు చూడటం ఇవన్నీ ఏంటంటే మనకి అప్పటికి టెక్నాలజీ లేదు కాబట్టి అలాంటి సన్నివేశాలు ఉంటాయి. ఎన్టీఆర్ గారు పెళ్లి పెట్టుకొని వారంలో మీరు ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి ఆర్మీకి, యుద్ధానికి రావాలి అంటే ఆయన చెప్తాడనమాట, పోనీ డాక్టర్ సర్టిఫికెట్ పంపిద్దామని శ్రీదేవి గారు అన్నప్పుడు ఎవరి కోసం, ఎవరిని మోసం చేయాలని అనే ఆయన తరహాలో డైలాగ్. పుష్పవల్లి గారు బాబుని వెళ్ళనివ్వమ్మా అనగానే ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఎన్టీఆర్ గారి కన్నా ఆమె ఎంత పెద్ద చిన్న వయసు అయినా కూడా తల్లి క్యారెక్టర్. అట్లా బొబ్బిలి పులి అనేది ఎన్టీఆర్ గారి కోసమే ఆయన రాసుకున్న కథ కాబట్టి ఇంకొకరిని ఊహించటం అంటే, ఇప్పుడు కొంతమంది 70 ఏళ్ళు 65 ఏళ్ళు వచ్చిన హీరోలు ఉన్నారు మనకి, 4 హీరోలు 60 ఏళ్ళు దాటినారు.
వాళ్ళు ఏం చేయాలి అంటే ఇదిగో ఇవే మార్గదర్శులు వాళ్ళకి. హిందీలో అమితాబ్ బచ్చన్ గారు, తమిళ్లో మనకి కమల్ హాసన్, రజనీకాంత్, కొద్దిగా కమల్ హాసనే, ఇంకా మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్, వీళ్ళు చేస్తున్నారు క్యారెక్టర్స్. చేయొచ్చు, అసలు క్యారెక్టర్లే చేయాలా అనుకోకర్లా. క్యారెక్టర్లు హీరోలుగా మారిన సందర్భాలని ఈ బొబ్బిలి పులి ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది, ఎస్ ఇట్లాంటివి కదా చేయాల్సిందని. ఇది ఎందుకు అంటే ఇప్పుడు మనం 50 ఏళ్ళు 40 ఏళ్ళు ఇండస్ట్రీలో హిట్లుగా మిగిలి ఇప్పటి తరానికి తెలియనివి కొన్ని, అలానే పాత స్టార్ హీరోల సినిమాలు దశాబ్దాలు గడిచిన ప్రేక్షకులను ఎలా అలరిస్తున్నాయి అనే చెప్పే పరంపరలోనే దీని గురించి మాట్లాడుతున్నాం. ఇంకా ఎన్టీఆర్ గారి జూలైలో రిలీజ్ అయినటువంటి దేవాంతకుడు కానీ ఇంకొన్ని సినిమాల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం.